కొడంగల్ ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు? బలంగా ఉంది. ఎందుకు అని అంటే కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఆ ప్రజల యొక్క ఆత్మగౌరవం. తెలంగాణలో ఒక చింతమడక నుంచి వచ్చిన వ్యక్తి తెలంగాణను శాసించాలని వాళ్ళ ఊరోళ్ళో, లేకపోతే సిద్దిపేట నుంచి వచ్చిన వాడే ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఆ నియోజకవర్గం వాళ్ళు ఏ విధంగా అయితే కోరుకుంటారో, కొడంగల్ ప్రజలు కూడా మేము వేసిన ఓటు ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఈ రాష్ట్రానికి బలమైన నాయకత్వాన్ని అందించాలి, ఈ రాష్ట్రంలో జరిగే నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించాలి, కొడంగల్కు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మాది కొడంగల్ అనే ఆత్మగౌరవంతో తలెత్తుకొని చెప్పే విధంగా ఉండాలన్న కోరిక బలంగా ఉంది. నా గెలుపు వ్యక్తులకు లాభం పెద్దగా ఉంటుందని నేను అనుకోను. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, వాటితోని వచ్చే వాళ్ళకి వస్తే రాని వాళ్ళకి రావు. కానీ గుర్తింపు అనేది అన్నిటికంటే కీలకమైనది, ముఖ్యమైనది. సో ఆ గుర్తింపు అనేది కొడంగల్కు ఈరోజు వచ్చింది. సో ఆ గుర్తింపును పోగొట్టుకోదలుచుకోవాలి అక్కడ ప్రజలు. మేము వేసే ఓటు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఒక బలమైన నమ్మకం, విశ్వాసం అక్కడి ప్రజలకు ఉంది.